7 బెస్ట్ హాలీవుడ్ తెలుగు డబ్బుడ్ మూవీస్ ఇన్ 2013. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. జిఐ జో రిటాలియేషన్. ఈ మూవీ ఫ్రాంచైజ్ లో 3 పార్ట్స్ వచ్చాయి. జిఐ జో రైజ్ ఆఫ్ ఆబ్రా, జిఐ జో రిటాలియేషన్ అండ్ స్నేక్ ఐస్. ఈ మూవీ ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్ తో అదిరిపోతుంది. యాక్షన్ మూవీ లవర్స్ కి అయితే ఈ మూవీ పండగే. ప్రతి ఫైటింగ్ సీన్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది అండ్ మెయిన్ గా నింజా ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఈ మూవీలో వాడే వెపన్స్ అండ్ గ్యాజెట్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఇంకా ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, దేశాన్ని నాశనం చేయడానికి కోబ్రా అనే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఫామ్ అవుతుంది. వాళ్ళని అడ్డుకోవడానికి జిఐ జో అనే ఒక ఆర్మీ టీం వస్తుంది. ఈ టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి వాళ్ళ దేశాన్ని ఎలా కాపాడారు అనేది స్టోరీ. ఈ మూవీ జియో సినిమాలో అవైలబుల్ గా ఉంది. ఎస్కేప్ ప్లాన్. ఎన్ని రకాల మూవీస్ చూసినా కలని ఎక్సైట్మెంట్ ఈ ప్రెజెంట్ మూవీ చూసినప్పుడు ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ ని, క్యూరియాసిటీని కలిగజేస్తాయి. ఎందుకంటే ప్రపంచానికి దూరంగా ఫుల్ సెక్యూరిటీ ఉన్న జైలు నుంచి ఎస్కేప్ అవడానికి చేసే పనులు చాలా థ్రిల్లింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ ఎస్కేప్ ప్లాన్ మూవీలో టోటల్ గా 3 పార్ట్స్ వచ్చాయి. ఇంకా ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయిన రే అన్ని రకాల జైలుకి ఖైదీలా వెళ్లి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి ఆ జైల్లో ఉన్న లూప్ హోల్స్ ని పోలీసులకు చెప్పి ఆ జైలు యొక్క సెక్యూరిటీని పెంచుతాడు. ఎలాంటి జైలు నుంచైనా తప్పించుకోగల స్కిల్ ఉన్న రేని ఫుల్ సెక్యూరిటీ అండ్ ఎవరు ఎస్కేప్ అవ్వలేని జైలుకి పంపిస్తారు. కానీ కొందరు ఆ జైల్లో ఉండేలాగా ప్లాన్ చేస్తారు. అప్పుడు రే ఆ జైలు నుంచి ఎలా తప్పించుకోగలిగాడు అనేదే స్టోరీ. ఈ మూవీ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో అవైలబుల్ గా ఉంది. స్టార్ టెక్ ఇంటూ డార్క్నెస్. సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ జోన్ లో వచ్చిన ఈ మూవీ IMDb 7.7 రేటింగ్ తో జియో సినిమాలో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది అండ్ గ్రాఫిక్స్ కూడా అదిరిపోతుంది. స్టార్షిప్ USS ఎంటర్ప్రైజెస్ స్పేస్ లో అన్ని గ్రహాలని సెర్చ్ చేస్తూ వాటిని పరిరక్షిస్తూ ఉంటారు. అప్పుడు అనుకోకుండా ఒక గ్రహంలో అగ్నిపర్వతం పేలకుండా ఆపి ఆ గ్రహంలో ఉండే ప్రజల్ని కాపాడతారు. అప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూసేయండి. ఈ మూవీ ఫ్రాంచైజ్ లో టోటల్ గా 3 పార్ట్స్ వచ్చాయి. స్టార్ టెక్ ఇంటూ డార్క్నెస్ అండ్ స్టార్ టెక్ బియాండ్. ఈ 3 పార్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ది లోన్ రేంజర్. ఈ మూవీ ఒక వెస్టర్న్ కౌబాయ్ మూవీ. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా చేసిన జానీ డెప్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో యాక్షన్ అండ్ అడ్వెంచర్ సీన్స్ ని కామెడీ వేలో చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, టోంటో అండ్ రేంజర్ ట్రైన్ లో వస్తూ ఉండగా క్యావెండిష్ అనే ఒక రౌడీ తప్పించుకుంటాడు. గతంలో టోంటో అనే ఒక అడవి మనిషి యొక్క ప్రజల్ని ఈ క్యావెండిష్ చంపేస్తాడు అండ్ రేంజర్ కూడా ఈ క్యావెండిష్ వలన బాధపడిన వాడే. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆ క్యావెండిష్ అనే రౌడీని ఎలా చంపారు అనేదే కథ. ఈ మూవీ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ చాలా బాగుంటుంది, వెళ్ళి చూసేయండి. ది వొల్వరిన్. మార్వెల్ మూవీస్ కి క్రేజ్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ ఎక్స్మెన్ సిరీస్ అని కూడా చెప్పొచ్చు. ఈ ఎక్స్మెన్ సిరీస్ లో సోలోగా వచ్చిన మూవీస్ అయితే నాకు చాలా ఇష్టం. డెడ్పూల్ అండ్ వొల్వరిన్ కాంబినేషన్ లో మూవీ కూడా వచ్చేస్తుంది. ఎవరైనా ఎక్స్మెన్ ఫైట్స్ ని మిస్ అయి ఉంటే ఈ మూవీని ఒకసారి చూసేయండి. ఈ మూవీలో ట్రైన్ సీన్ లో ఉండే ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇంకా ఈ మూవీ యొక్క స్టోరీ గురించి చెప్పుకుంటే, జపాన్ లో న్యూక్లియర్ అటాక్ నుంచి యషిదాని కాపాడిన కొన్ని ఇయర్స్ తర్వాత వొల్వరిన్ ని చూడటానికి యషిదా జపాన్ కి పిలుస్తాడు. అప్పుడు ఎక్స్మెన్ యొక్క పవర్స్ కోసం తనని చంపడానికి ట్రై చేస్తారు. వాళ్ళందరి నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేదే స్టోరీ. ఈ మూవీ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. నౌ యు సీ మీ. చాలా మంది ఈ మూవీ చూసే ఉంటారు, కానీ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఈ సిరీస్ లో టోటల్ గా 2 పార్ట్స్ వచ్చాయి. మనం చాలా రకాల రాబరీ మూవీస్ చూసి ఉంటాం, అవన్నీ గన్స్ అండ్ వైలెన్స్ తో ఉంటుంది. కానీ ఈ మూవీలో మ్యాజిక్ తో బ్యాంక్స్ ని రాబరీ చేస్తూ ఉంటారు. ఈ మూవీలో ఉండే రాబరీ సీన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, స్ట్రీట్ లో మ్యాజిక్ చేసిన 4 మెజిషియన్స్ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి మ్యాజిక్ షో చేసి బాగా ధనవంతుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి అవి అందరికి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు మ్యాజిక్ తో మనీ ఎలా కొట్టేస్తున్నారు, FBI టీం నుంచి ఎలా తప్పించుకోగలిగారు అనేది ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. వరల్డ్ వార్ జీ. నేను చూసిన జాంబీస్ మూవీస్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఇది. ఈ మూవీలో ఉండే ప్రతి సీన్ చాలా బాగుంటుంది అండ్ మెయిన్ గా క్లైమాక్స్ సీన్ అయితే సీడ్ ఎడ్జ్ లో ఉంచుతుంది. హ్యూమన్స్ కి అండ్ జాంబీస్ మధ్య ఉండే చేజింగ్ సీక్వెన్స్ అయితే ఫుల్ ఎంగేజింగ్ చేస్తుంది. ఒక వైరస్ వలన ప్రపంచం మొత్తం జాంబీస్ గా అయిపోతారు. మిగిలిన వారు కొన్ని ఏరియాస్ లో చుట్టూ గోడలు కట్టుకుని అక్కడ జీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసే సౌండ్స్ వల్ల ఆ జాంబీస్ ఆ గోడలు దాటి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తాయి. అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఎక్స్ ఎంప్లాయ్ అయిన గ్యారీ ఆ వైరస్ కి యాంటీడోస్ ఒక ల్యాబ్ లో ఉందని తెలుసుకుంటాడు. ఆ జాంబీస్ దాటి ఆ ల్యాబ్ కి ఎలా వెళ్ళాడు, ఆ జాంబీస్ ని ఎలా అంతం చేశాడు అనేది స్టోరీ. ఈ మూవీ జియో సినిమాలో అవైలబుల్ గా ఉంది.